హాయ్ అండి, నా పేరు శ్రీధర్. ఈ సినిమా డైరెక్ట్ చేశాను. హాయ్ అండి, నా పేరు ఆనంద్ పాతకోటి. పుష్పక విమానంలో సినిమాకి నేను సినిమాటోగ్రఫీ, డిఐ, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్ వీటికి పనిచేశాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్దీప్. నేను ఈ పుష్ప విమానం సినిమాలో మెయిన్ రోల్గా చేశాను. హాయ్ అండి, హలో, దిస్ ఇస్ యువర్ విజే డాలీ. సినిమా అంటే మొదటి నుంచి ఒక పెద్ద పిచ్చిగా ఉండేది మాకు. అది ఎలా నెరవేర్చుకోవాలని చెప్పి రకరకాలుగా మేము ప్రయత్నించే వాళ్ళం. ఫ్రెండ్ ఆనంద్ ఉన్నాడు, మేము ఎప్పటి నుంచో ఒకటి చేద్దాం, మనం ఎందుకు చేయకూడదు, మనం చేయాలనేసి ఉండింది. ఒక షార్ట్ మూవీ చేద్దాము అని అనుకుంటున్న సమయంలో పూరి జగన్నాథ్ గారి కాంపిటీషన్ గురించి మాకు తెలిసింది. అదే విషయం నేను శ్రీధర్ రెడ్డికి చెప్పాను. అయితే పూరి జగన్నాథ్ గారివి 10 కాన్సెప్ట్లు 10 రోజులు చెప్పిన తర్వాత 11వ రోజు షూట్ చేయాలి. సో మాకు ఐడియా 5లోనే మాకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఆనంద్ ఉండడానికి నేను ఉండడానికి చాలా లాంగ్ ఉండేది. మేము స్కైప్లో డిస్కషన్ చేసేవాళ్ళం. డైలాగులు లేకుండా ఒక లైన్ చెప్పండి, ఇందులో సౌండ్స్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, కానీ ఎటువంటి డైలాగ్ ఉండకూడదు. అదే రోజు నైట్ నేను ఆనంద్తో షేర్ చేసుకున్నాను. సర్వీస్ ఆర్ట్ బేస్ చేసుకుని ఒక షార్ట్ ఫిల్మ్ అది అనుకున్నాం. ఆనంద్కి అది చాలా బాగా నచ్చింది. సో ఆనంద్ సార్ మనము అది ఇది వద్దు స్టోరీ, మనం ఆటో ఎక్కేద్దాం అన్నాడు. ఓకే అని చెప్పేసి నేను స్క్రిప్ట్ రఫ్గా ఒకటి ఫైనలైజ్ చేసేసాను. అతను కూడా చూసుకొని దాన్ని సీన్ వైజ్గా నీట్గా డివైడ్ చేసేసి ఎలా ప్లాన్ చేశాడు. అతనికి జాబు, నాకు జాబు, ఇద్దరం బిజీ షెడ్యూల్లో చేసుకున్న ఒక షార్ట్ ఫిల్మ్ ఇది. అంటే ఆఫీస్లోకి వెళ్తూ మాకున్న టైంలో, మాకున్న బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాం. ముందుగా మేము అనుకుంది అంటే వీలైనంత తక్కువలో చేద్దాం. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నప్పుడు మా దగ్గర ఒక కెమెరా లేదు, ట్రైపాడ్ లేదు, డబ్బు లేదు. ప్రొడ్యూసర్ ఉండాలి, ఒక ప్రాపర్గా ఉండాలి. అంటే అది పూరి గారు పేపర్లో ఇచ్చిన దానికి కూడా అలాగే చెప్పారు. దాన్ని మేము అలాగే ఫాలో అవుదాం అనుకున్నాం. అది బాగా అనిపించింది కూడా మాకు. అని కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాము. 3 ఫ్రెండ్స్ ముందుకు వచ్చారు. ఇక కావాల్సింది ఆటోలు దొరకట్లేదు, ఎక్కడ చేద్దాం, లొకేషన్స్ దొరకట్లేదు, టైం చాలా తక్కువ ఉంది. మెయిన్ మేము ఫస్ట్ గచ్చిబౌలిలో బస్ స్టాండ్ అనుకున్నాం. అక్కడ ట్రాఫిక్ రావడం పోవడం ఎక్కువగా ఉండడం వల్ల ఇది డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనుకుని ఇంకా వేరే లొకేషన్స్ కోసం వెతకగా ఒకరోజు శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈఎస్ఐ దగ్గర తనకి టీ బండి లొకేషన్ అంతా బాగా అనిపించింది. అయితే బస్ స్టాండ్ లేదు మరి. సో బస్ స్టాండ్ గురించి ఏం చేయాలి? మా అదృష్టానికి ఆ టీ బండి పక్కనే ఒక పోల్ ఉంది. దానికి శ్రీధర్ రెడ్డి బస్ స్టాండ్ అని ఒక బోర్డు రాసి కట్టేసి దానికి ఫిక్స్ చేసి ఇంకా మేము షూట్ చేయడం మొదలెట్టాం. మేము వాడిన కెమెరా కెనాన్ 600D యూజ్ చేసాం. ఆనంద్ ఆ కెమెరా తీసుకొని అతను ట్రయల్ వర్షన్ చేసుకొని దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని హీరో మీద కొన్ని ట్రయల్ షాట్స్ చేసి కొద్దిగా అంత స్టడీ కెమెరా ఎలా యూజ్ చేయాలి అంటే మాకున్న వాటిలో, మాకున్న టెక్నాలజీకి, మాకున్న ఎక్విప్మెంట్కి, మాకున్న కెమెరా రిగ్స్కి. కానీ ఇక్కడ మూమెంట్ స్లో ఉంది, అది కొంచెం అడుగులు ఎక్కువ పడాలి. దాంతో హీరో హీరోయిన్ల విషయానికి వస్తే అమర్దీప్ వచ్చేసి మా కొలీగ్ ఫ్రెండ్. సో ఆనంద్ అన్న నన్ను అప్రోచ్ అవ్వడం, నాకు కాల్ చేయడం, సో ఇమీడియట్గా వెళ్ళి గచ్చిబౌలి దగ్గర బయట నిల్చుకొని మాట్లాడడం, వితిన్ 10 minutesలో నాకు స్టోరీ లైన్ చెప్పడం, నేను దాన్ని యాక్సెప్ట్ చేయడం. సో తర్వాత రోజు మరి కూర్చొని మొత్తం నాకు క్లియర్గా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని ముందుగానే నాకు చెప్పి, సో యాజ్ ఇట్ ఈస్గా ఎలా రావాలో అలానే తీశారు. నేను ఎలా ఇంట్రడ్యూస్ అయ్యానంటే అమ్మ నా క్లాస్మేట్ అనమాట. సో నాకు ఫస్ట్ మూవీ గురించి చెప్పినప్పుడు సర్లే చేద్దాం లైట్ అన్నట్లు అనుకున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అడిగారనమాట. లాస్ట్ వీక్ షూట్ క్యాన్సిల్ అయింది, సో ఈ వీక్ చేస్తావా అని చెప్పి అడిగారు. సరే నేను ఫస్ట్ ఆలోచించాను అనమాట. అంటే నాకు అంత కొత్త వాళ్ళు కదా, నేను ఎట్లా ఉంటాను వాళ్ళతో, ఎలా చేయగలుగుతాను అని కొంచెం డౌట్ ఉండేది. తర్వాత అమ్మ చెప్పాక ఇక్కడికి ప్రిఫర్ అయ్యాక చాలా కంఫర్ట్, దే మేక్ మీ సో మచ్ కంఫర్ట్ అనమాట. నేను ఎవరితో లైక్ వీళ్ళ కంఫర్ట్ అనిపించలేదు అన్నట్లు లేదు. అందరితో ఫ్రెండ్లీగా, అందరితో షూట్ మంచిగా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు రియలైజ్ అవుతున్నావు, అన్ని గుర్తొస్తున్నాయి. ఇంతకుముందు అరే అబ్బాయికి అనవసరం పెట్టాను.
మళ్ళీ అబ్బాయిని అనవసరం పెట్టారు. పాపం వాడికి ఊరికే కొట్టారు. మళ్ళీ గాడి స్పీడ్ మీద అయితే మాకున్న ఇంకొక ప్రాబ్లం, ఈఎస్ఐ అనేది బస్సులకి ఒక ఎండ్ లేదా స్టార్ట్ పాయింట్ అనుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి చేంజ్ ఓవర్ బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చి ఇంకా అక్కడి నుంచి కదలదు. 2-3 గంటలు అక్కడే స్టే చేస్తారు వాళ్ళు. మేము షూటింగ్ చేయాలంటే ఖచ్చితంగా మాకు అక్కడ ఎక్కువ సమయం కావాలి. అంటే పొద్దున ఒకవేళ 8-9 గంటలకు మొదలెట్టినా 4-5 గంటల వరకు షూట్ చేసుకుంటారు. కానీ చేంజ్ ఓవర్ బస్సు రావడము, వెంటనే అక్కడి నుంచి లొకేషన్ షిఫ్ట్ ఇన్ ద సెన్స్ అప్పటిదాకా బస్సు వచ్చే ముందు వరకు బస్ స్టాండ్లో ఉన్న షార్ట్స్ అన్నీ షూట్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే బస్సు వస్తుందో అప్పుడు ఇంకా హీరోయిన్లను క్యారెక్టర్లను ఆటోలో కూర్చొని ఆటోని రన్ చేస్తూ షూట్ చేయడము, ఇవి ఇలా ప్లాన్ చేసుకొని షూట్ చేస్తాం. ఆ విధంగా ఫస్ట్ డే చేశాము. తర్వాత అందరికి ఆఫీసులు, అంటే మేము మొదలుపెట్టింది సండే రోజు, మళ్ళీ మండే రోజు అందరూ ఆఫీస్కి వెళ్ళాము, ఎవరు లేరు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అబ్బాయికి చెప్పాం, నువ్వు ఎటువంటి పరిస్థితులు అంటే షేవింగ్ ఏం చేసుకోవద్దు, డైరెక్ట్ క్లైమాక్స్ చేసేసుకుందాం మనం. క్లైమాక్స్ అమ్మాయి కోసం వెయిట్ చేసే సీన్స్ ఇవన్నీ చేసుకున్నాం. ఇవన్నీ చేసుకుంటూ క్లైమాక్స్ అబ్బాయి ఆ ట్రాజడీ సీన్స్ ఇవన్నీ జస్ట్ ఓవరాల్గా మాకు షూటింగ్ అయ్యింది 4 డేసే. 4 డేస్లో ప్రాపర్గా వర్క్ చేసింది 3 డేస్ అంటే మేము కౌంట్ చేసుకోవాలి. అవసరం లేదా సో మాకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే నేను షూట్ చేస్తుంటే శ్రీధర్ రెడ్డి చూడడానికి అంటూ ఏ ఉండేది కాదు. అంటే నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఇమీడియట్ ఓకే నాకు అర్థమైపోయింది అంటాడు. కెమెరాలో మాకు మళ్ళీ చూసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ మాకు బ్యాటరీ లేదు. మా దగ్గర ఉన్నది ఒకటి ఫుల్ బ్యాటరీ ఉంటుంది, ఒకటి ఇంత అంటే ఎక్కువ టైం రాదు మాకు. పూర్తిగా నా మీద నమ్మకంతో శ్రీధర్ రెడ్డి ఇలా నాకు ఫ్రేమ్ కావాలి, ఇలా కావాలని చెప్పి వదిలేయడం, నేను దాని తర్వాత షూట్ చేయడము. ఆ తర్వాత కొన్నిసార్లు ఫ్రేమ్ చెక్ చేసుకునే వాళ్ళం, చాలాసార్లు చెక్ చేసుకోపోయేవాళ్ళం. ఎందుకంటే ఉన్నాయి 2 బ్యాటరీలు. మళ్ళీ బ్యాటరీ అయిపోయిందంటే ఇంటికి పరిగెత్తాలి. నాకు ఏదైతే స్టోరీ చెప్పేటప్పుడు ఏదైతే చెప్పారో, సినిమా తీసేటప్పుడు కూడా అదే చేశారు, నాతో అదే చేయించారు. ఇంట్రడక్షన్ సీన్లో నా కాళ్ళ మీద ఉడదపడగానే తను ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. సో చాలా క్యూట్గా అండ్ అంటే ప్లెజెంట్గా అవుతుంది. సో ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు చేసేటప్పుడు కూడా చాలా టేక్స్ జరిగాయి అండ్ ఆ సీన్ని బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఒక ఫీల్తో రావాలి, ఒక ఫీల్తో చూడాలి. అంటే సడన్గా ఒక అమ్మాయిని చూస్తున్నాను అంటే ఎప్పుడు చూడని అమ్మాయిని ఇప్పుడు చూడకోకుండా సడన్గా ఒకసారి చూస్తే ఆ నవ్వు చూస్తే ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ రావడానికి నేను చాలా కష్టపడినాను. చిలుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా. సైలెంట్ మెలోడీ అంటే హ్యావ్ టు క్యారీ విత్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఎక్స్ప్రెషన్స్ నేను చేయగలుగుతానా అని నాకు డౌట్ వచ్చింది. ఇంకొకటి ఎవ్రీ టైం స్మైలింగ్, నాకు అదొకటి తప్ప ఇంకేం రాదు. కానీ కొన్ని టైమ్స్లో స్మైల్ రాకపోతే కూడా మన డైరెక్టర్ గారు స్మైల్ తెప్పించేశారనమాట. ఇది నా సెకండ్ షార్ట్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాక సెకండ్ షార్ట్ ఫిల్మ్లో నాకు ఎంట్రన్స్ చాలా స్పెషల్గా ఉందన్నమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నేనేనా అన్న థాట్లో ఉండి అంత నీట్గా సూపర్గా చూపించారు. అసలు అది చూశాక ఇది నా ఫేస్ అయినా నేను ఇంత అందంగా ఉంటానా అన్నట్లు చూపించారు. ఇంకొక చాలా సీన్స్ దగ్గర కూడా నాకు క్లోజ్అప్స్లో చాలా మంది కమెంట్స్లో కూడా వేశారు క్లోజ్అప్స్ అని. అంత క్రెడిట్ గోస్ టు ఆనంద్ గారు అనమాట. పిక్స్ కూడా చాలా బాగా తీశారు. మూవీ మొత్తం నన్ను ఏమంటారు సాటిస్ఫై చేస్తూ నేను చూసినంత వీడియోస్ వరకు నేను సాటిస్ఫైడ్ అయ్యి చేశారు, నేను చూశాను. సో నాకు అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేసిన ఆలోక్ రాజ్, అతను అమర్దీప్ ఫ్రెండ్. నన్ను కొట్టడానికి మెయిన్ రీజన్ స్వాగత్ అనమాట. అదే కాలు దొక్కడండి అబ్బాయి.
నా బెస్ట్ ఫ్రెండ్. సో మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్. హీరోకి చెంపదెబ్బ కొట్టే విషయం, అక్కడ మాత్రము దెబ్బలు తిన్న అమర్దీప్తో సహా అందరం బాగా ఎంజాయ్ చేసాం ఆ సీన్ని. అండ్ దీంట్లో నా ఫేవరెట్ సీన్ వచ్చేసి అవన్నీ కొట్టే ఒక సీన్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక షార్ట్లో అయిపోయేదాన్ని 8 షార్ట్స్ చేసింది బాగా. సో డైరెక్టర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు, కెమెరామెన్ కూడా బాగా ఇంకా పర్లేదు ఇంకా గట్టి కొట్టమని చెప్పి యాక్చువల్ సౌండే పెట్టారు. 8 సార్లు కొట్టించినారు పర్లేదని చెప్పి. ఫైన్, వన్ మోర్ టైం. నేను బాగానే ఉంది. నీ ఫేస్ వస్తుంది. కొట్టి సీరియస్ కానీ ముఖం చూసి ఆగువాలి. ఓకే, అవతల చూడు, బయట చూస్తుంది. రెడీ. యాక్షన్. లైటింగ్ విషయానికి వస్తే మాకు జనరేటర్ తీసుకోవడం అంటే పెద్ద విషయం కాదు, కానీ దానికి తక్కువ బడ్జెట్లో చేయాలి అనేది పూరి గారి ఆలోచన, ఆయన పెట్టిన షేర్తు. సో అసలు బడ్జెట్ లేకుండా, అంటే ఇన్ ది సెన్స్ తక్కువ బడ్జెట్లో ఎలా చేయొచ్చు అన్న ఆలోచనతో నేను ఒక 2 రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్లు 2 కొనుక్కొచ్చాను. అది పెట్టి చూశాను, కానీ దానివల్ల అంత ఫీల్ రాలేదు. మరి ఇంకా జనరేటర్ పెట్టుకుందామా అని చెప్పి అనుకుంటున్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు న్యాచురల్ లైట్ని వాడకూడదు అని చెప్పేసి నేను శ్రీరెడ్డికి చెప్పాను, సార్ నీ దగ్గర ఏదైనా ఒక పంచె ఉంటే ఇవ్వండి అని. అటు లోపలికి ఎక్కే దారి అది కెమెరా వ్యూలోకి రాదు, అటువైపు పంచె కట్టేసి మొత్తం డోర్ మొత్తం లాక్ చేసి సూర్యుని వెలుతురు కూడా ఆ పంచె మీద పడేటట్టుగా ఆ రోడ్డు పైన మేము ప్రయాణం చేస్తూ షూట్ చేసుకున్నాం. దానివల్ల ఏమవుద్ది, సూర్యుని వెలుతురు పంచె మీద పడి పంచెపై నుంచి లైట్ మొత్తం క్యారెక్టర్స్ మీద బౌన్స్ అయ్యేది. ప్రత్యేకించి నేను చెప్పాలి అనుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఆవిడ శ్రీలతారెడ్డి అసలు ఏ రోజు మాకు టిఫిన్లు అని, ఫుడ్ అని, హీరోయిన్కి మేకప్ అని, పిల్లలతో సహా వచ్చి కొన్ని షార్ట్స్లో యాక్టింగ్ చేసి మరి సూపర్ అండి. అసలు ఇలాంటి ఫ్యామిలీ దొరకడం, ఇలాంటి క్రూ దొరకడము లేట్ అయినా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమాలో మాకు బాగా అంటే బాగా హెల్ప్ చేసిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఆయన నా చిన్నప్పటి ఫ్రెండ్ జగదీష్. మన సినిమాలో ఆటో డ్రైవర్గా యాక్టింగ్ కూడా చేశాడు. నాకు అసిస్టెంట్ కాకుండా అసలు మొత్తం ప్రొడక్షన్ మేనేజర్గానే అతను ఎన్నో పనులు చేశాడు. సినిమాలకి అన్నీ కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకొచ్చి పెట్టడము, అరేంజ్ చేయడము, అరటిపండు తీసుకురావడం దగ్గర నుంచి, గులాబీ పువ్వు తీసుకురావడం దగ్గర నుంచి, కెమెరాలు తీసుకురావడం, ప్రతిదీ అసలు ఏది కాదనకుండా. ఇప్పుడు చూస్తున్నారు చాలామంది చూస్తున్నంత వరకు బాగొస్తుంది షార్ట్ ఫిలిం, బాగుంది, చాలా బాగుంది, హార్ట్ టచ్గా ఉంది అంటున్నారు, చాలామంది ఫీల్ అయ్యామంటున్నారు. ఇది మా స్టోరీ ఎక్కడో మా లైఫ్లో ఎక్కడో తగిలింది మాకు కూడా. ఎప్పుడో ఒక అమ్మాయిని చూసినట్టు ఆటోలో అలాగా అనిపించిన ఫీల్ ఉంది అని చాలామంది చెప్తున్నారు. ఒకటి తర్వాత టెక్నికల్గా బాగుంది, ఎడిటింగ్ చాలా షార్ప్ ఉంది, కెమెరా బాగుంది, కెమెరా వర్క్ బాగుంది అని చెప్తున్నారు.